సరే పలంనేరు పురప్రజలకు శ్రీ తిరుపతి గంగమ్మ జాతర శుభాకాంక్షలు. అనాదిగా వస్తున్న ఆచారంలో భాగంగా పలంనేరు శిరస్సు మొదలు కావడమే సంతాన వేణుగోపాల గుడి నుంచి ఆనవాయితీగా వస్తుంది. దానికి కారణం ఏమంటే గతంలో మన పూర్వీకుల సమాచారం మేరకు శిరస్సు అమ్మగారింటి నుంచి బయలుదేరుతుంది. ఆ కార్యక్రమాన్ని కాలక్రమేణా తెరమరుగైంది. పెద్దలు పాతపేటలోని పెద్దలు పూర్వీకులు అందరినీ ఈ గుడి కమిటీ వారు సుబ్రహ్మణ్యం సార్ కావచ్చు, కిషోర్ కావచ్చు, మన నానా సార్ కావచ్చు, పాతపేట వాస్తవులు మన బిఆర్సి కుమార్ కావచ్చు, అందరూ కలిసి చర్చించి ఆనవాయితీని ఇకపైన కొనసాగించాలి అనే ఒక ఉద్దేశంతో పాతపేటలోని ప్రజలందరూ అన్ని వర్గాలు కలిసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇకపైన ఇదే విధంగా సారెను గంగమ్మ వారికి పలంనేరు పాతపేట సంతాన వేణుగోపాల గుడి ఆలయ కమిటీ తరఫున, పలంనేరు పాతపేట ప్రజల తరఫున ఇకపైన కొనసాగించాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి కొనసాగిస్తామని తెలియజేస్తూ మరొకసారి పలంనేరు ప్రజలకు గంగ జాతర శుభాకాంక్షలు. పలంనేరు పుర ప్రజలకి పాతపేట శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానం నుంచి గంగ జాతర శుభాకాంక్షలు. ఈరోజు మేము పాతపేట సంతాన వేణుగోపాల స్వామి గుడి నుంచి
అమ్మవారికి పుట్టినింటి సారి తీసుకొచ్చాము. ఈ కార్యక్రమం గతంలో పెద్దలు చేస్తూ ఉన్నారు. ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమం నిలిచిపోయి ఉన్నది. ఈసారి నుంచి అందరూ పాతపేట వాస్తవ్యులందరూ ఏకదాటిగా నిలబడి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. నానుడి ఉంది, మన పొలంనేరు అంటేనే గంగ పండుగ అంటే అమ్మగారి ఇల్లు పాతపేట, మా అత్తగారి ఇల్లు అంటే కొత్తపేట అని చెప్పి గతంలో వేణుగోపాల స్వామి గుడి నుంచి వస్తూ ఉండే పుట్టినింటి సారి విషయం ఏమరా అంటే మహావిష్ణువుకి శక్తి చెల్లెలు అవుతుంది. తిరుపతిలో కూడా చెప్తారు, తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ వచ్చి మన తిరుమల వెంకన్న స్వామికి చెల్లెలు అనేది కూడా ప్రసిద్ధి ఉంది. అక్కడి నుంచే ఆమెకి సారీ వస్తుంది, మనకే అక్కడి నుంచే సారీ వస్తుంది అని చెప్పేది ఉంది. మన పాతపేటలో అందరూ కలిసి పాతపేట వాస్తవులు గతంలో సారీ తీసుకొస్తే కొత్తపేట వాస్తవులు మామగారింటిగా ఆ సారీని స్వాగతించి అమ్మవారికి సమర్పించి పూజలు జరిపి చాలా గొప్పగా జరిపేవాళ్ళట. ఈ కార్యక్రమం ప్రతిసారి మనం ఇదే విధంగా జరుపుకోవాలని తెలియజేసుకుంటున్నాను. అందరికీ మరొకసారి గంగజాతర శుభాకాంక్షలు. రమణేరు ప్రజలందరికీ పాతపేట గ్రామస్తుల తరఫున వేణుగోపాల స్వామి గుడి తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మా పాతపేట గ్రామస్తులు తర్వాత మా వేణుగోపాల స్వామి ట్రస్ట్ తరఫున ఇది ప్రతి సంవత్సరం అంటే పూర్వీకులు పల్లవరాజు కాలం నుంచి అక్కడి నుంచి పుట్టినిల్లు కాబట్టి వేణుగోపాల స్వామి దేవస్థానం గంగమ్మ వారికి ప్రతి సంవత్సరం పూర్వీకులు అక్కడి నుంచి పసుపు కుంకుమ శారీ ఇచ్చి అమ్మవారికి ఇచ్చి సమర్పించి పూజ కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. అదే కాలక్రమేణా కార్యక్రమం నిలిచిపోయింది. తర్వాత దేవస్థానం పునర్నిర్మాణం అయిన తర్వాత పూజారులు తర్వాత గ్రామస్తుల అభిప్రాయం మేరకు అక్కడి నుంచి ఈ సంవత్సరం ప్రథమంగా అమ్మవారికి కుంకుమ శారీ ఇవ్వడం జరిగింది. దీనికి ఎలాంటి మా యొక్క వేరే కులస్తులకు కానీ మాకు కానీ ఎలాంటి సంబంధం లేదు. గుడి తరఫున ఆనవాయితీగా పలమనేరు ప్రజలందరి తరఫున కూడా మా యొక్క విన్నపం తెలుపుకుంటున్నాం. మాకు ఎటువంటి సంబంధాలు ఏమిటి లేవు. దేవస్థానం తరఫున ఆనవాయితీగా వచ్చిన సాంప్రదాయాన్ని కొనసాగించే కార్యక్రమంలో ఈ సంవత్సరం నుంచి మొదలు పెడుతున్నాం. ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటే మాకు ఎలాంటి అభిప్రాయాలు కానీ మాకు ఎలాంటి ఆక్షేపణలు కానీ ఏమీ లేవు. ఇది మా యొక్క మనవిగా తెలుపుకుంటున్నాం. పలమనేరు పట్టణంలో పూర్వము పల్లవరాజుల కాలం నందు నిర్మించబడిన పల్లవరాజుల కోటలో నిర్మించబడినటువంటి వేణుగోపాల స్వామి గంగమ్మకు పుట్టినిల్లు కాబట్టి వేణుగోపాల స్వామి ఆలయం నుంచి అనాదిగా గంగమ్మకు పుట్టినింటి చీర వస్తూ ఉన్నది. కాలక్రమేణా అది నిలిచిపోయి ఉన్నది. కావున ఈ సంవత్సరము దేవస్థానం ధర్మకర్తలు మెంబర్సు వారి సహకారంతో ఈసారి ఇయ్యవలనని భగవంతుని సంకల్పమైనది. కావున వేణుగోపాల స్వామి దేవస్థానం నుండి గంగమ్మకు ఈరోజు మేళతాళాలతో గంగమ్మకు సారి తెచ్చి ఇవ్వడమైనది. పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు.